హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ప్రతి అమ్మలకి ఒకటే ప్రాబ్లం అండి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలి అనేసి. సో అందులో భాగంగా నేను ఈరోజు వాంగీబాత్ని ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ వాంగీబాత్ కర్ణాటకలో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది కూడా టేస్ట్ వైజ్. సో మరెందుకు ఆలస్యం, వాంగీబాత్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను సింపుల్ వేలో. చూసేయండి. మరి ఫస్ట్ అయితే వంకాయల్ని చక్కగా ఇలాగా పెద్ద పెద్ద ముక్కలను అయితే కట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 వంకాయల్ని తీసుకున్నాను. ఇవి వచ్చేసి పొడుగు వంకాయలండి, తెల్ల వంకాయలు. సో ఈ మాత్రం సైజులో ఉంటే బెటర్ అండి, ఎందుకంటే మనం కుక్కర్లో వండుకుంటున్నాము వాంగీబాతు. సో అందుకోసమే ఇలాంటి మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల గీనైతే వేసేసుకుంటున్నాను. నెయ్యి అనేది కొంచెం కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. దాని తర్వాత మన ఇంట్లో ఏవి మసాలా ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోండి. నేను ఇక్కడ చెక్క, మొగ్గ, ఇలాచి, సాజీరా, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, తర్వాత బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మంచి అరోమా వచ్చేలా ఫ్రై చేసేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసేయడమే. ఉల్లిపాయ ముక్కల్ని కూడాను చక్కగా దోరగా వేయించేసేయండి, కొంచెం కలర్ మారేంత వరకు. ఇలా కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దానిలోకి ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొత్తిమీర, పుదీనా, ఈ రెండింటిని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, ఇందులోకి ఒక గుప్పెడు పచ్చి బఠానీ, దానిలోకి కొంచెం జీడిపప్పు, ఒకవేళ జీడిపప్పు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి, నో ప్రాబ్లం, టేస్ట్ కోసం వేసుకున్నాను. దీనిలోకి సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని వేసుకుంటున్నాను. టమాటాలు మీడియం సైజు ఒక 2 తీసుకున్నానండి. చక్కగా ఇవన్నీ కాస్త మగ్గించేసేసుకోండి. దీనిలోకి రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోండి. ఓన్లీ కర్రీకి తగ్గట్టు వేసేసుకోండి. దాని తర్వాత మనం చూసుకొని వేసుకోవచ్చు. అందులోకి పసుపు, అలాగే కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అంటే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. దానిలోకి వాంగీబాత్ పౌడరు బయట విడిగా దొరుకుతుందండి, ఎంటీఆర్ది నేను తీసుకున్నాను. సో అది ఒక 4 స్పూన్ల దాకా వేసుకున్నాను. ఇలా కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. దీనిలోకి మనం కొంచెం లైట్గా చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. పులుపు ఎక్కువగా నచ్చకపోయిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి నేను 4 గ్లాసుల వరకు బియ్యం అనేది తీసుకుంటున్నాను. చక్కగా బియ్యం వాష్ చేసుకొని ఆ బియ్యాన్ని ఈ కర్రీలోకి వేసేయాలి. ఇప్పుడు మొత్తం కర్రీలోకి బియ్యం వేసిన తర్వాత కలిపి పెట్టుకున్న తర్వాత 4 గ్లాసులకి 8 గ్లాసుల నీళ్ళు అనేది యాడ్ చేస్తానండి.
ఒక్కొక్కరి అంచనా బట్టి యాడ్ చేసుకోవచ్చు, మీ బియ్యం బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ నా బియ్యం బట్టి 4 గ్లాసులకి 8 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. సో దీనిలోకే చివరికి నెయ్యి యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయడమే, మూత పెట్టి విజిల్ పెట్టేయడమే. ఒక 3 విజిల్ వచ్చేలా కుక్కరు పెట్టుకోండి. సో టేస్టీ అండ్ ఈజీ వాంగీబాత్ అయితే రెడీ అయిపోయింది. ఇవి 2 రకాలుగా చేస్తారండి. ఒకటి కుక్కర్లో ఇప్పుడు మీకు చేసి చూపించాను కదా. ఇంకొకటి మనం అన్నం సపరేట్గా వండుకొని కర్రీలో కలుపుకునేటట్టు చేసుకుంటారండి. ఒకవేళ ఆ రెసిపీ మీరేమైనా చూడాలి అని అనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, చేసి చూపిస్తాను. సో ఇంతేనండి. మీ పిల్లల లంచ్ బాక్సులకి చక్కగా పెట్టండి, వాళ్ళు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.